న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట జీవో నంబర్ 396ను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరులు అందరూ నిరసన తెలియజేశారు. నిరవధికంగా పెన్ డౌన్ చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవల్లో పాటు కక్షిదారుల సొంత వ్యవహారమైన దస్తావేజు తయారీ విధానం కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవోని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరు శ్రీనివాసరావు, కుర్ర వెంకట్రావు, సరిపూడి గోపి, అమరేశ్వర శర్మ, అరుణ, మౌనిక, రాజీవ్, హనీఫ్, కొమ్మూరు ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము అమరావతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జీవో 396ని అమలుపరిచిందో దాన్ని రద్దు చేయాలనే విధంగా మన రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ రేకర్లంతా కూడా పెండౌన్ మొదలుపెట్టారు. దానిలో భాగంగానే అమరావతి ఆఫీస్ నుంచి కూడా మేమందరం కూడా పెండౌన్ మొదలుపెట్టాము. ఈ దీనివల్ల ఈ 396 జీవో వల్ల దగ్గర 3 లక్షల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. జీవనోపాధిని కోల్పోయి ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్త డాక్యుమెంట్ రైటర్లంతా కూడా ఈ పెండౌన్ని విజయవంతంగా కొనసాగించాలని. నమస్తే అండి. మేము అమరావతి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం జీవో 396ని ప్రవేశపెట్టిందో దాన్ని రద్దుపరచాలని అంటూ మేము ఈరోజు పెండౌన్ మొదలుపెట్టామండి. ఏదైతే జీవో 369ని ప్రభుత్వం అమలు పరుస్తుందో దానివల్ల దస్తావేజు రేకర్లు దాదాపు 3 లక్షల మంది రోడ్డు పాలవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పాలవుతున్నాయి. వాళ్ళ జీవనోపాధిని కోల్పోతున్నారు. కాబట్టి ఈ జీవో 396 ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచాలని అంటూ రాష్ట్ర వ్యాప్త డాక్యుమెంట్ రైటర్లంతా కూడా పెండౌన్ మొదలుపెట్టారు. దానిలో భాగంగానే అమరావతి ఆఫీస్ నుంచి మేము కూడా ఈ పెండౌన్ని మొదలుపెట్టామండి. 27/26 నుంచి 31/7/26 దాకా ఈ పెండౌన్ కొనసాగుతుంది.